ఇవాళ మన ఫస్ట్ టాపిక్ గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ 2025. గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ 2025 ఇది ఒక ఇంటర్నేషనల్ పీస్ ఫెస్టివల్. ఈ ఫెస్టివల్ భూటాన్ కంట్రీలో ప్రారంభమైంది. భూటాన్ కంట్రీలోని థింపూ సిటీలో, భూటాన్ క్యాపిటల్ థింపూ, భూటాన్లోని థింపూలో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్లో భాగంగా ఇండియా నుంచి బుద్ధుడికి చెందిన అవశేషాలు, గౌతమ బుద్ధుడికి చెందిన అవశేషాలు, బుద్ధాస్ రిలిక్స్ భూటాన్కు చేరుకున్నాయి. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఫస్ట్ ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ ఎన్ని రోజుల పాటు జరగబోతా ఉంది, దీన్ని ఎవరు నిర్వహిస్తూ ఉన్నారు, ఎవరు ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు, దీని ముఖ్య ఉద్దేశం ఏంటి, ఇటువంటి డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలి. ఆ తర్వాత భూటాన్కు చేరుకున్న గౌతమ బుద్ధుని అవశేషాల గురించి డీటెయిల్గా డిస్కస్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ గ్లోబల్ పీస్ ప్రేయర్ ఫెస్టివల్ 2025 విషయానికి వస్తే ఇది 16 డేస్ పాటు జరగబోతా ఉంది, 16 రోజుల పాటు. ఓవరాల్గా దీని ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా శాంతిని ఏర్పాటు చేయాలి. ఒక విధంగా చెప్పాలంటే స్పిరిచువల్ ఫెస్టివల్ అని చెప్పవచ్చు, అంటే ఆధ్యాత్మిక పండుగ. ఈ ఫెస్టివల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బుద్ధిస్ట్ కంట్రీస్ ఏవైతే ఉంటాయో, ఈ బుద్ధా నేషన్స్, ఈ బుద్ధిజం ఫాలో అయ్యే వాళ్ళందరూ కూడా ఇక్కడ అటెండ్ అవుతా ఉన్నారు, స్పిరిచువల్ లీడర్స్. ఇది November 4th ప్రారంభమైంది. November 4th నుంచి November 19th వరకు ఓవరాల్గా 16 డేస్ పాటు ఈ ఫెస్టివల్ జరగబోతా ఉంది. దీని ముఖ్య ఉద్దేశము ఈ యొక్క భూటాన్లో ఎవరైతే డెమోక్రసీని ప్రవేశపెట్టారో ఒక రాజు, భూటాన్కు చెందిన 4th కింగ్, 4వ రాజు జిగ్మే సింగే వాంగ్చుక్ అనే రాజు అక్కడ భూటాన్కు 4వ రాజుగా ఉన్నారు అప్పట్లో. ఆయన గతంలో ఈ యొక్క డెమోక్రసీని, భూటాన్లో ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేశారు. ప్రజాస్వామ్యాన్ని ఏర్పాటు చేసే సందర్భంగా ఆయన యొక్క 70th బర్త్ యానివర్సరీ సందర్భంగా, ఆయన యొక్క 70వ జయంతి సందర్భంగా ఈ ఫెస్టివల్ని ఆర్గనైజ్ చేస్తూ ఉన్నారు.